వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. విరూపాక్షిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వీరిని కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై పోలీసులు విధ్వంసం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో గడ్డపారతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను పోలీసులు తీసుకెళ్లారు. దాదాపు 50 మంది పోలీసులు తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి తనను నెట్టేసి తన భర్తను దుర్మార్గంగా లాక్కెళ్లారని వాపోయారు విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ. ఇక ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. చిప్పగిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విరూపాక్షి నివాసం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి 2:30 ప్రాంతంలో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున యొక్క విరూపాక్షి ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. వీరు తలుపులు వేసుకొని భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే లోపల నిద్రిస్తుండగా ఆ సమయంలో పోలీసులు ఒక అలజడినే సృష్టించారు. మొదటగా ఈ యొక్క మెయిన్ డోర్ ఏదైతే ఎమ్మెల్యే విరూపాక్షి మెయిన్ నివాసం ఉందో ఆ యొక్క మెయిన్ డోర్ని తట్టడం జరిగింది. అది ఓపెన్ కాకపోవడంతో పూర్తిగా ఈ యొక్క గడ్డపారలు తీసుకొని ఈ యొక్క గడ్డపారలతో ఈ యొక్క చూస్తున్నట్లయితే వీటితో వాటిని డోర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ యొక్క కత్తి సహాయాన్ని కూడా వాళ్ళు వాడడం జరిగింది. దీని ద్వారా కూడా పూర్తిగా మెయిన్ డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇంత అలజడి జరుగుతున్నప్పుడు, ఇంత హడావుడి చేస్తున్నప్పుడు, ఇంతమంది పోలీసులు వచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మెయిన్ గడప ఇంత డ్యామేజ్ చేశారు. అంటే ఈ యొక్క గడ్డపారతో ఇందాక నేను చూపించిన విధంగా ఈ యొక్క గడ్డపారతో ఈ విధంగా ఓపెన్ చేయడం వలన పూర్తిగా మెయిన్ డోర్ అయితే డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూసుకున్నట్లయితే వీటిని పలగొట్టారు. అంటే ఇది చేతికి వచ్చింది ఒక మెటల్ సంబంధించిన డోర్ సంబంధించినది ఒక మెటల్ ఏ విధంగా ఇరగొట్టారంటే దీనిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత దౌర్జన్యంగా ఈ యొక్క పోలీసులు అయితే లోపలికి వచ్చారనేది. వారి మాటల్లోనే విరూపాక్షి సతీమణి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా రాత్రి? వాకిలే వచ్చి 30 మంది 40 మంది పోలీసు వాళ్ళు వచ్చి తెరుస్తామనేదానికే డోర్లు బాగులు కొడితేనే ఇంట్లోకి వచ్చి ఆ డోర్ బాగులు కొట్టేకి వచ్చి వస్తున్నాను అంటుంటేనే డోర్లు బాగులు కొట్టి 8 మంది అంగి చింపి తోలుకొని పోయారు సార్. అంటే మీరు ఏమనుకున్నారు? అర్ధరాత్రి సమయము 2:30 ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ సమయంలో ఇంత అంటే డోర్లని విరగొట్టే విధంగా చేస్తున్నారు, అంతమంది పోలీసులు వచ్చారు కదా, ఆ సమయంలో మీకేమనిపించింది? ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చినారు, డోర్లు ఇరుగొట్టుకుంటారు, ఏం చేసినాము ఎక్కడ చేసినాము అని మాకు తెలియజేయకుండా వాకిలు తెరుచుకొని వస్తుంటేనే పగలు కొట్టి గుంజుకొని పోయినారు మా ఆయన్ని సార్. అంటే లోపలికి వచ్చారు కదా ఆ సమయంలో, ఇప్పుడు ఆ పోలీసులు ఈ డోర్ని పలగొట్టడం జరిగింది కదా, లోపలికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఆ రూమ్ లో ఉన్నారు కదా. ఆ రూమ్ బాగులు కొట్టుకొని వచ్చేదానికి ఉండండి వాకిలు తెరుచుకొని వస్తాను ఏం అట్లా వస్తున్నారు బట్ అంగి తొడుక్కుంటున్నాను అనేదానికి అంగి జింపి వచ్చినారు సార్. ఇదే అంగి నేను వాకిలి తెరుస్తాను అన్నా కానీ అదే డబ్బా కొడుతుంటారు వాకిలి. దాన్ని కానీ ఇరుగొడుతుంటే అప్పుడే నగ్గులు పడింది సార్. దాన్ని కానీ నగ్గులు పడింది వచ్చి గుంజుకొని బయరి నన్ను పక్కకు దొబ్బి. అంటే ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఎవరు లేరు, నన్ను ఒకటే ఉండేది. నాను నా కొడుకుండాము, నా మూడు ఉన్నాడు అంతే, ఎవరు లేరు. మా భర్త నేనే ఉండేది, ఎవరు లేరు. మీరు చెప్తున్నారా పోలీసు వాళ్ళకు అసలు ఏం జరుగుతుంది? నేను చెప్తున్నాను పోలీసు వాళ్ళు ఏం చేసినాడు, ఏం కారణం చేసినాడు, నా మూడు ఏం అతి చేసినాడు, ఎవరిని ఏం చేసినాడు, ఏం అతి చేసినాడు అనే కానీ వాళ్ళు నీకు తెలియలేమ్మా అని నన్ను దొబ్బేసి తీసుకొని పోయారు సార్. దీన్ని అంగి జింపేసి. ఆ సమయంలో మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం లెక్క చేయలే? మీ మాట లెక్కే చేయలే. నువ్వు ఊకో ఉండమ్మా నీ మౌని చెప్పుకో, నీ మౌడు ఎట్లా బాయ్ కొట్లాట్లే కానీ తోలుకొని బాయరి. ఎటువంటి పరిస్థితుల్లో వీరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, చిప్పగిరి, కర్నూలు జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.